బిగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలు వరదల కారణంగా ఏపీ అతలాకుతలమైంది. వరదల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు సాధారణ పరిస్థితి రావడానికి సుమారు 10 రోజులకు పైన సమయం పట్టింది. ఈ క్రమంలో రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ తప్పుడు ప్రచారానికి తెరలేపారు వైసీపీ నేతలు. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. రాజధాని విషయంలో దుష్ప్రచారం చేస్తే ఊరుకునేదే లేదంటూ తేల్చెప్పారు. రాజధాని అమరావతి గురించి మరోసారి తప్పుగా మాట్లాడితే నాలుకలకు తాళాలు వేయాలన్నారు చంద్రబాబు. తిన్నింటి వాసాలు లెక్కబెడుతూ తప్పుడు రాజకీయాలు చేస్తున్నారంటే మండిపడ్డారు. వర్షాలు వరదల వల్ల రాష్ట్రం అతలాకుతలమైతే వైసీపీ నేతలు బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బాధితులకు సాయం చేయడానికి ముందుకు రాకపోగా కుట్రపూరితంగా వ్యవహరించి బోట్లతో ప్రకాశం బ్యారేజీని కూల్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇలానే దుష్ప్రచారం చేస్తే ప్రభుత్వం తగిన బుద్ధి చెప్తుందని హెచ్చరించారు. చెన్నైని మార్చేయమనండి, బెంగళూరు సిటీని మార్చేయమనండి, బాంబే సిటీని మార్చమనండి, హైదరాబాద్ సిటీని మార్చమనండి. బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి. బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి. మీ ఇంటి మీద నీళ్లు వస్తాయని ఆకాశంలో పోతావు నువ్వు. ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలా. ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్లకు. మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. వాట్ నాన్ సెన్స్, ఏంటి తమాషగా ఉంది. ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహ్యమైన రాజకీయాలు చేస్తారా మీరు? కక్కుర్తి రాజకీయాలు పడతారా మీరు? మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా? విషం కక్కుతారా? ఎందుకంటే విషం కక్కడం? విశాఖపట్నం ఉదేమైంది? నేను పులివెందుల్లో పెడితే ఏమవుతుంది? తిరుపతికి ఫ్లడ్ రాలేదా? ఏ సిటీ సేఫ్? ఏ సిటీ సేఫ్? నెల్లూరు రాలా? వాట్ ఆర్ యూ టాకింగ్? కృష్ణా గోదావరి ఎక్కడుంది? రాజమండ్రి ఎక్కడున్నాయి? కర్నూలు ఎక్కడుంది? మోస్ట్ అప్పర్ రీచ్లో ఉండే కర్నూలు ఏమైంది? కర్నూలు కొట్టుకుని పోయే పరిస్థితి లేదా? బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. మీరు చేసిన ఏదో పనులకి మాటలో చెప్పాలంటే నేల మీద ముక్కు పెట్టి రాసుకోవాలి. మీరు తప్పుడు పనులు చేసి కొంచెం పాలిష్డ్గా మాట్లాడుతున్నాం. పాలిష్డ్గా మాట్లాడితే ఎక్కదు. ఎక్కని వాళ్ళకి ఏం చేయాలో కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతుంది రేపు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో ఇష్టం వచ్చినట్టు కనుక మాట్లాడితే నోటికి తాళం వేస్తామని చెప్పి కూడా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. చాలా మంచిగా చెప్తున్నా, మీరు ఏమాత్రం కూడా వినట్లేదు, ఇంకా మీలాంటి వాళ్ళకి ఏ రకంగా చెప్పాలో రేపటి నుంచి అదే రకంగా చెప్తామని చెప్పి కూడా స్పష్టమైన హెచ్చరికలు అయితే ప్రతిపక్షానికి వైఎస్ఆర్సీపీకి జారీ చేశారు. ముఖ్యంగా రాజధాని మునిగిపోయింది, రాజధాని అమరావతిలో నీళ్లు వచ్చినాయి మొన్న వరదకని చెప్పి విస్తృతంగా వైఎస్ఆర్సీపీ చేసిన ప్రచారానికి సంబంధించి ఇటు టీడీపీ నేతలు, వైసీపీ మధ్య అమరావతి కేంద్రంగా వార్ కొనసాగింది. అయితే తాజాగా ముఖ్యమంత్రి నిన్న మీడియా సమావేశంతో మాట్లాడుతూ పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే రాజధాని అమరావతిగా ఫిక్స్ చేశాము, దీన్ని కేంద్రం కూడా గజెట్ విడుదల చేసింది. అమరావతిగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటిస్తూ 2017లోనే ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రజలు కానీ, ఏపీ ప్రభుత్వం కానీ ఆమోదం తెలిపిన పరిస్థితి కనిపించింది. రాజధాని ఎందుకు మార్చాలి, ఏ సిటీ సేఫ్ చెప్పాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. విశాఖపట్నం బుద్ధు తప్పుడు రాలేదా? కర్నూలు రాలేదా? నెల్లూరు రాలేదా? కడప రాలేదా? ఇక్కడ ఏ జిల్లాలో వర్షం రాకుంది, వర్షాలు వస్తే, ఉధృత స్థాయిలో వర్షాలు వస్తే ఏ జిల్లా కూడా సేఫ్ కాదు. కానీ వర్షం వచ్చినప్పుడు దాని ఇళ్లలోకి, గ్రామాల్లోకి రాకుండా ఏ రకంగా అడ్డుకట్ట వేయాలో ప్రణాళికలు రచించుకోవాలి. కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఎంతవరకు సమంజసం? అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంటికి కనుక నీళ్లు వస్తే ఆయన ఆకాశానికి వెళ్తాడా? ఆయన బెంగళూరు కేంద్రంగా బెంగళూరు, అమరావతి తిరుగుతూ ఉన్నాడు కదా అని చెప్పి చంద్రబాబు సెటైర్గా వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏదైతే ప్రస్తుతం రాజధానులు ఉన్నాయో, కర్ణాటకకు సంబంధించి బెంగళూరు కానీ, చెన్నైకి సంబంధించి కానీ, హైదరాబాద్కి సంబంధించి కానీ ఈ రాజధానులు మార్చి చూడండి అని చెప్పి ఆయన మరొక సంకేతాన్ని ఇచ్చారు. వాస్తవానికి ఏ రాజధాని కూడా మార్చడానికి అవకాశం లేదు. అలాగే వాటిని కనుక మార్చినట్లయితే అమరావతిని కూడా మార్చొచ్చు అని చెప్పి ఆయన ఇండైరెక్ట్ గా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ రాజధాని ప్రాంతం సంబంధించి ఎక్కడ కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు లేవు కాబట్టి దీన్ని కూడా మార్చే అవకాశం లేదని చెప్పి ఖరాఖండిగా చెప్పారు. ఇప్పటికే గత 5 సంవత్సరాలుగా అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటం పాటు పెట్టుబడులు రాక అమరావతి నిర్విరామై ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులు, ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బందులు పాడారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రణాళిక లేకుండా
పటిష్టంగా అమరావతి రాజధాని అనే చెప్పుకునే రీతిలో అమరావతిని రాజధానిగా కొనసాగించే దిశగా తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తూ ఉంది. అలాగే వరదలు వచ్చినప్పుడు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు బుడమేరు కానీ, ప్రకాశం బ్యారేజీ కానీ, అలాగే రాజధానికి సంబంధించి కొండవీటి వాగాని. ఈ కొండవీటి వాగు గనక గతంలో కనుక రైట్. వైసీపీ సర్కార్ కనుక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే రాజధానికి అసలు నీళ్లే వచ్చాయి కాదనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. ప్రకాశం బ్యారేజీ విషయంలో కానీ, బుడమనీరు కానీ నీళ్లు లోపలికి రాకుండా ఉండేందుకు పటిష్టమైన కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పి చంద్రబాబు అయితే స్పష్టమైన ప్రణాళికలు అమలు చేశారు. ఓవరాల్గా అమరావతిపై మాట్లాడితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ఒక హెచ్చరికనైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పంపించే ప్రయత్నం చేశారు ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.